జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య ఎక్కడ మాట్లాడినా, ఏ సభల్లో చూసినా సిద్ధం కానీ, మేమంతా సిద్ధం కానీ ఎక్కడ చూసినా కూడా మీ బిడ్డ వచ్చి మీకు మంచి చేశాడు, అమ్మఒడి ఇచ్చాడు, గోరుముద్ద ఇచ్చాడంటూ సంక్షేమ పథకాల లిస్ట్ చదువుతున్నారు. ఈ సంక్షేమ పథకాలే ఓట్లు కురిపిస్తాయనేటువంటి అదే కదా ఇప్పుడు 2,60,000 కోట్ల అదే రూపాయల సంక్షేమ పథకాలు ఇచ్చాడు, నవరత్నాలు. అది ఎంతమందికి చెందింది? 19% బీపీఎల్లకు. తో అదొకటే చూసుకోరేవారు. నీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినావా? ఇవ్వలే కదా. అప్పులు తెచ్చినావు కదా 12 లక్షలు. ఇన్కమ్ రిసోర్స్ చేసినావా? ఉద్యోగం వచ్చిందా? ఒక రోడ్డు పూడ్చిందా? పోనీ ఇసుక కంట్రోల్ దొరికిందా? బాగా అధిక రేట్లు కంట్రోల్ చేసినావా? హోటల్ రేట్లు, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఉంటుంది సార్ స్టేట్లో. దే కెన్ కంట్రోల్. గతంలో సార్ హోటల్లో ఈ రేటు దోశ ఇడ్లీ అమ్మాలంటే అమ్మాలి సార్. దే కెన్ కంట్రోల్ ఇట్. ప్రైస్ కంట్రోల్ చేసేది ఉండాలి కదా. బోర్డు పెట్టాలనేది ఉండదు కదా. డిపార్ట్మెంట్ ఉంది కదా. అదర్వైజ్ దే కెన్ వాళ్ళ మీద సెక్షన్ మీద కేసులు పెట్టచ్చు. పెట్రోల్ డీజిల్ అంటేనే కేంద్రం. నీ ట్యాక్స్ ఉంటుంది కదా, నీ ట్యాక్స్ తక్కువ చేసుకోవచ్చు కదా. సార్ ఈ భారతదేశ చరిత్రలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి. లిక్కర్ అనేది ఎంతో ఇండియాలో ఒక బ్రాండ్ ఉంటుంది. లోకల్ ఏదో చీప్ లిక్కర్ అనేది లోకల్ డిస్టిలరీస్ ఉంటుంది. అది ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఉన్నా కూడా ప్రైవేట్ రోడ్ హోల్సేల్ ఉన్నా అది అమ్ముతారు. అది లోకల్ బ్రాండ్ పాపులర్ అవుతుంది. ఆల్కహాల్ కోటా ఉంటుంది, లోకల్గానే ఉంటాయి చీప్ లిక్కర్స్. అరే మెయిన్ మ్యాక్డల్ విస్కీ, పీటర్ స్కాట్ 100 పేపర్స్ దొరికాయి సార్. ఏమేమో పేర్లతోటి మొత్తము లేబుల్ చేంజ్, అదే ఆల్కహాల్, అది ఇంత కలర్ వేసి వేయడం. దాదాపు 3,000 మంది చనిపోయారు సార్. ఈరోజు తెలంగాణలో క్లోరోఫామ్ ఇస్తే మందు కళ్ళు తాగకపోతే ఎట్లయితే షేక్ అవుతాడో అలవాటు పడ్డాడు, ఒరిజినల్ కళ్ళు నడవదు. అట్లా ఈరోజు లిక్కర్ ఏదైతుందో అక్కడ కొంచెం క్లోజ్ చేస్తే, ఎలక్షన్ కమిషన్ వచ్చి కొన్ని క్లోజ్ అయితే వాడు వేరే తాగేది ఉంటే చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. మొన్న విజయవాడలో ఉన్నారు సార్. నేను చెప్పొద్దు, ఒక ప్లేస్కి వెళ్ళారు, తీసుకెళ్ళారు. నా మిత్రులు ఎన్ఆర్ఐ మిత్రులు ఒక ఇంటికి తీసుకెళ్లారు. వాళ్ళు ఒక లీడర్ దగ్గర పనిచేస్తారు సార్. నేను మాట్లాడాను, మీడియాకి చెప్పడం నాలాంటి వాడిని నేను అక్కడ కాదు సార్. అంతకుముందు దాగినాయి బాటలు చూపెట్టిండు. ఇది బాటలు తాగితే అదైపోతుంది. ఓకే, ఇక నేను బాగుండదు. అటువంటి వాళ్ళు అక్కడ లోకల్గా ఎక్స్ప్లాయిట్ చేసుకోవాలి కదా. నేను విజువల్స్ ఇచ్చి నేను చెప్పడంలో నాకేమీ అవసరం. నేను రాజకీయాల్లో లేను. ఒక ఏదో కసితో ఇటువంటివి కూడా మనం ఈ స్కూప్స్ మనం ఒక మీడియాకి ఇచ్చినామంటే పెద్ద హైలైట్ అవుతుండే. బట్ నేను పిక్చరైజ్ చేయలేదు, నేను ఒప్పుకోలేదు. నేను ఇటువంటిది మీరు చేయండి, దమ్ముంటే యూ షుడ్ డూ. ఎగ్జాక్ట్లీ. నేను ఎందుకు చేయాలి? వై? నేను పేడ్ వర్కర్నా? ఏదో మిత్రుత్వం వచ్చినదో ఇంత మాట్లాడుతున్నాను. నేను ఇటువంటి అనైతిక పనులు చేయాలని చెప్పాను. ఆ స్టోరీని నన్ను చేయమంటారు. ఓకే, నేను చేయలే. వాళ్ళు చేయాలి సార్, రాజకీయ లబ్ధి చేసేవాళ్ళు. నాకేం పని? అంతే. నాకు జగన్తో పార్టీలో లేరు, ఇంకేదో లేరు కదా. నాకేం పని లేదు కదా, అవసరం లేదా. అతను చేస్తున్న చర్యలు నాకు నచ్చక, రాజకీయాల్లో నీతి నిజాయితీగా ఉన్నవానిగా, వాళ్ళతో పనిచేసినవానిగా నా ఒపీనియన్ ఇంకా కొంత చెప్తున్నా కనుక నా ఒపీనియన్ చెప్తున్నా తప్పితే నాకేం తెలుగుదేశం వచ్చినా ఏమో డిఫరెన్స్ పడది. పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ నా స్వేచ్ఛ భావిని కనుక, నాకు మొదటి నుంచి నా స్టూడెంట్ లైఫ్ నుంచి ఇదే స్టైల్ కనుక ఇక్కడ కానీ నాకు ఏ పార్టీతో ఏమి పెద్ద లబ్ధి చేసుకునే అవసరం లేదు. ఏదైనా ఉంటే మెరిట్గా ఉంటేనే నేను ఎంటర్ అవుతాను. ఆ మెరిట్ పని నేను ఏ ప్రభుత్వం ఉన్నా అవుతుంది. పేద ప్రజలే నా బలము, పేద ప్రజలే నా అధికారంలోకి తీసుకొస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నారు. రాజకీయ లెక్చర్ సార్ ఇవన్నీ. అవును సార్. సో అదే అన్న, ఈయన ఒక్కడే తెలివివంతుడు. మూడు రాజధానులు అంటున్నాడు. ఎక్కడో సౌత్ ఆఫ్రికా అంటాడు. ఈ దేశంలో కోర్టులు ఉన్నాయి కదా. కర్ణాటకలో 2 అసెంబ్లీ ప్లేస్లు జరుగుతున్నాయి, కోర్టులు ఉన్నాయి కదా. మహారాష్ట్రలు ఉన్నాయి కదా, కశ్మీర్ ఉన్నాయి కదా, యూపీలు ఉన్నాయి కదా. వాళ్ళ రాజధానులు అంటున్నా. నీ ఒక్కరికి తెలివి ఉందా? సో ఇవన్నీ ఫెయిల్యూర్ అని అన్న. ఆల్ ఆఫ్ సర్వే, ఒక్క సర్వే కూడా, ఆయన పేడ్ సర్వే కూడా ఒకటి తప్పితే మొత్తం దాదాపు 20 నేషనల్ సర్వేలు, స్థానిక సర్వేలు, ఏ ఒక్క సర్వేలో అతనికి ఫరగలేదు. సర్వే కాదు, మేము కూడా 1 ఇయర్ నుంచి చెప్తున్నాం. 1 ఇయర్ నుంచి తిరుగుతూ ఉన్నాం ఆ ప్రాంతం. మొన్న పోయి వచ్చాను. 100 మందితో మాట్లాడుతున్నాము, బహిరంగంగా ప్రెస్కి చెప్తున్నాము, విత్ ఐడెంటిటీ చేసి చెప్తున్నాము. విత్ డిఫరెంట్ ప్లేసెస్లో, తిరుపతిలో కానీ, గుంటూరులో కానీ, విజయవాడలో కానీ, మొన్న ఇదేంది మన ఉండిలో కానీ, భీమవరం పక్కకు ఉండిలో కానీ పీపుల్లో ఉండి మాట్లాడుతున్నాం. పీపుల్ ఒపీనియన్ తీసుకుంటున్నాం. మేము 100 మంది మాతో
ఇది ఏమంటారు సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఆ ర్యాలీలో ఉండే వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంది. ఓకే, రామరాజు గారు ర్యాలీలో పోతున్నారు. 50 మంది నాకు తీసుకున్నారు. ఇద్దరు ఒక ఏబిఎన్ అడిగారు, చెప్పారు. వాళ్ళ ముంగటనే మాట్లాడాను నేను. ఇక్కడ ఇది 83 నుంచి టీడీపీ, 2004 ఒక సర్రాజు గారు గెలిచారు. ఆయన చనిపోయాడు, నాకు మిత్రుడు ఉండే. బట్ ఇది ఎవరు వచ్చినా టీడీపీ. రామరాజు గారు ర్యాలీ పెడుతున్నాడు, సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆ ర్యాలీలోనే చెప్తున్నారు, సార్ ఇక మేము ర్యాలీ పెట్టినప్పుడు రావాలి కదా. బట్ ఇక్కడ టీడీపీ ఎవరికి ఇచ్చినా నేను అన్న రఘురామరాజు గారికి టికెట్ ఇస్తే గెలుస్తాడా? ఖచ్చితంగా గెలుస్తాడు సార్ అని చెప్పి. రఘురామరాజు గారు ఇస్తే ఈయన ఇండిపెండెంట్ చేస్తాడేమో. మేము వచ్చిన వాళ్ళ దాంట్లో more than 50% మేము టీడీపీ పార్టీ అయిపోయి ఉంటాం. బట్ శివరామరాజు ఎక్స్ఎమ్మెల్యే 2 సార్లు చేశాడు. ఆయన ఎంపీ పోయినసారి ఓడిపోయాడు. ఆయన ఈయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే. ఆయన ఇండిపెండెంట్ చేస్తున్నాడు. ఆయన పోటీ చేయడు సార్. ఆయన ఆటోమేటిక్గా మన రఘురామరాజు గారికి సపోర్ట్ చేస్తారు సార్. 100% రఘురామరాజు గారిని గెలుస్తాడు సార్. ఆయన ఈ కాన్స్టిట్యున్సీ, ఆయన ఇల్లు కూడా ఇక్కడనే ఉంది. ఆయన ఇంట్లో నేను ఆగాను అనుకోండి, పక్కకే 1 కిలోమీటర్ మీద ఉంది. నేను అక్కడ ఉన్నాను చెప్పలే, 2 కిలోమీటర్లు సార్. ఆయన ఇల్లు కూడా ఉండి కాన్స్టిట్యున్సీ, ఆయన గ్రామము ఉండి కాన్స్టిట్యున్సీ. ఓకే, అతనికి అన్యాయం జరిగింది. ఆయన 3 ఏళ్ళు పోరాటం చేసిండు జగన్మోహన్ రెడ్డి గారితో, వైఎస్ఆర్పీతో. అతన్ని నానా పోలీసులు 3rd డిగ్రీ చేసిన ఒక వ్యక్తి అయితే 3rd డిగ్రీ చేసిండో చెప్తున్నాడు. అంతే, ఇంత క్లారిటీ చెప్తున్నాడు. సో ఇది వాస్తవం. ఖచ్చితంగా హ్యాండ్స్ డౌన్ 19 నుంచి 21 సీట్లు లోకసభ, 130 నుంచి 140 వరకు ఏదైతుందో అసెంబ్లీ రావడం ఖాయం కూటమికి. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. 100% కాదు, 135 crores భారతదేశ జనాభా, 135 కోట్లు, 135 కోట్ల పర్సంటేజ్ ఇట్ విల్ కమ్ కూటమి. నో డౌట్ ఇట్ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.